ఓకే, 7, 8, 9, 10, 11 వరకు చదువుదాం. అడుగుడి మీకు ఇయ్యబడును, చదువుతాను. వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. పిల్లలకు మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును. చాలు, థ్యాంక్ యూ. రైట్, యేసు ప్రభు ద బెస్ట్ ప్రీచర్, ద బెస్ట్ సెర్మన్, లేకపోతే అద్భుతమైన గొప్ప వర్తమానము గొప్ప సేవకుని ద్వారా, బోధకుని ద్వారా. అందులో మనం 7వ అధ్యాయము 7వ వచనానికి వచ్చాము. ఆయన ఉద్దేశం కొరకు ఆశపడుతూ మనం ఈ మాటలు ధ్యానం చేస్తున్నాం. సామాన్యమైన మాటలే అయినప్పటికీ ప్రభు యొక్క హృదయాంతరంగాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును. ఇంగ్లీష్లో అడుగుడి అంటానికి ఏమంటారు? ఆస్క్. ఆస్క్ స్పెల్లింగ్ ఏంటి? ASK. ఏ అంటే ఆస్క్ అని, ఎస్ అంటే సీక్, కే అంటే నాక్. అంటే ఆస్క్ అనే ఇంగ్లీష్ మాటల్లోనే ఈ 3 ఉన్నాయి: అడుగుడి, వెదకుడి, తట్టుడి. రైట్, ఆస్క్లోనే. రైట్, ఇంగ్లీష్ వర్డ్కి అది అలాగా కుదిరింది అంతే, అదేమి. రైట్, కనుక ఇక్కడ రాయబడిన మాట మనం ఏం చేద్దామంటే ఈరోజు కొద్దిసేపు వాక్యం ధ్యానం చేద్దాం. ఏంటి? అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమంటే ఇంకా నేను అడుగుడు గురించే చదివితే అడుగు ప్రతివాడును పొందును. తర్వాత, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాత్రిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఎన్నిసార్లు చదువుతున్నాను ఈ మాటలు నేను. ఏంటి ప్రభు ఉద్దేశము? అడగడం గురించి ఈ పేరాలో మిగతా తట్టడమో వెతకడం కంటే అడగడం గురించి ఎక్కువ మాటలు ఉన్నాయి, ఎక్కువ వర్డ్స్ ఉన్నాయి, మాటలు ఉన్నాయి. ఏంటి ప్రభు ఉద్దేశము? నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నాకు తెలిసినప్పటి నుంచి చాలా అడుగుతున్నాను కదా, మనం కూడా, మీరు కూడా అడుగుతున్నారు కదా, బోల్డ్ అడుగుతున్నాం. అడిగిన వాటిలో ఎన్ని పొందుకున్నామండి? అన్నీ పొందుకున్నామా? పొందుకున్న ఎక్కువ, పొందుకోనివి ఎక్కువ? ఏమండి? పొందుకోనివి ఎక్కువ. అదే ఆయన వెర్షన్. నువ్వు ఎలా ఎందుకు చూస్తావు? నిజంగా నేను కూడా అది చెప్పాను ప్రభుకి. చాలా అడిగాను ప్రభువా, కానీ అడిగిన వాటిలో తక్కువే పొందుకున్నాను, అడిగినవన్నీ పొందుకోలే. ఎక్కడ తేడా? వేర్ ఇస్ ద డిఫరెన్స్? తేడా నాలో ఉందా, మీలో ఉందా? అంటే మనం అందరం చెప్తాం, ఎవరిలో ఉంటుందండి? ఆయనలో ఉండదు. దేవునికి స్తోత్రం. ఎప్పటికీ ఆయనలో ఉండదు. ఆయన వెక్కిరించబడ్డాం. ఎవరు కూడా దేవుని వెక్కిరించడానికి అవకాశం లేదు. ఎప్పటికీ తేడా ఆయనలో లేదు. ఎందుకని? ఆయన మాట ఇచ్చాడు, అడగండి, అడగండి మీకు ఇవ్వబడుతుంది, అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుంది. అంత మాత్రం అక్కడితో ఆగలేదు ప్రభు. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిస్తాడా, చేపను అడిగితే పామునిస్తాడా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇస్తాడు కదా. కాబట్టి ఇవ్వడంలో ఆయనది ఎక్కడ లోపం లేదు. ఎక్కడైనా లోపం ఉందంటే అడిగే పరిస్థితిలోనే ఉంది. నేను అంటాను అడిగే వారిలో ఉంది అంటాను, అడిగే వారిలోనే ఉంది. రైట్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు మనం ధ్యానం చేసే విషయం అంటే, ఎవరు అడగాలి? ఎవరు అడగాలి చెప్పాలి మీరు. ఎవరు అడగాలి? ఎవరు అడగాలనేది సమాధానం లేదా? ఎవరు అడగాలి? ఎవరు అడగాలి? ఎవరు అవసరమైతే వాళ్ళు అడగాలి. ఎవరు అవసరమైతే వాళ్ళు అడగాల. ఎవరు అడగాలండి? అందరూ అడగాలి. ఇంకా అందరూ అడగాలి. ఎవరు అవసరతలో ఉంటే వాళ్ళు అడగాలి. అక్కడేమో అందరూ అడగాలంటున్నారు. ఏమంటే ఎవరు అడగాలి? ఎవరు అడగాలి?
నేను మరలా చదువుతున్నాను, ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి మీరు. రైట్? నాకు ఇంకెవరి గురించి దిగులు లేదు, మీ గురించే. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడును పొందును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఎవరు అడగాలి? మనమే అడగాలి. ఎవరు అడగాలి? మనుషులు అడగాలి, జంతువులు కాదు. ఎవరు అడగాలి? ఎవరు అడగాలండి? ఎవరు అడగాలి? ఏంటది? పిల్లలు అడగాలి. పిల్లలు అడగాలి. మర్మమేమి కాదండి, అందులోనే ఉంది. మీలో తండ్రి అయిన వాడు ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టెని అడిగిన ఎడల. ఏంటంటే ఎవరు అడగాలి? కుమారులు అడగాలి తండ్రిని, అంతే కదా? అవునా? కుమార్తెలు అంటే మళ్ళీ మేము కుమార్తెలు అంటే కుమారులు అంటే పిల్లలు కదా, ఆ మాట కూడా ఉంది, ధైర్యం తెచ్చుకోవచ్చు. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా. ఇప్పుడు ఎవరు అడగాలి? చిల్డ్రన్. పిల్లలు ఎవరిని అడుగుతారు? తండ్రిని అడుగుతారు. పిల్లలు ఎవరిని అడుగుతారు? తండ్రిని అడుగుతారు. సో ప్రభు అన్నాడు, పిల్లలారా మీరు నన్ను అడగండి అంటున్నాడు. కుమారులారా అంటే ప్రభు ఉద్దేశంలో అందరూ కూడా చిల్డ్రనే. సో మీరు నన్ను అడగాలి. ఈ లాజిక్ మిస్ అవుతుంది లోకం. ఇప్పుడు చెప్పండి, ఎవరు అడగాలి? అవకాశం ఉన్నవారు, అవసరత ఉన్నవాళ్ళు, అవన్నీ కాదు. ఎవరు అడగాలి? ఆయన పిల్లలు అడగాలి. ఎవరు అడగాలి? ఆయన పిల్లలే అడగాలి. మిగతా వాళ్ళు అడిగితే నాకు తెలీదు కదండి. మన పిల్లలు ఒక్కొక్కసారి గొప్ప గొప్ప కోరికలు కోరుతూ ఉంటారు. ఒకసారి ఓ బ్రదర్ ఇచ్చిన ఎగ్జాంపుల్ నేను మర్చిపోలేను. శామ్ గారు, వైజాగ్. ఒకసారి పిల్లోడు ఆడతా రోడ్డు మీద ఆడతాను, ట్రింగ్ అంటే బెల్ కొట్టాడు. ఇంటి ముందుకు వచ్చా, వాళ్ళ ఇంటి ముందుకి. ఎరా ఇంకా రాలేదు, మమ్మీ నువ్వు మధ్యాహ్నం బిర్యానీ చేయాలి అనేసి ట్రింగ్ అనుకుంటే వెళ్ళిపోయాడంట. బుడ్డోడు ఆడతా వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి ఈరోజు మధ్యాహ్నం బిర్యానీ చేయాలి, లేకపోతే నేను తిన్నా అన్నాడు సెలవు రోజున. మమ్మీ కూడా అవును నిజమే, చాలా రోజులు అయింది కదా, ఇడైతే బిర్యానీ తింటాడు కదా, తిన్నోళ్ళు ఎవరున్నారు? అందరూ దాని ప్రేమికులే. ఈలోపు ఆ పక్కింటి దగ్గర నుంచి బిచ్చగాడు వస్తున్నాడు. ఆడు ట్రింగ్ మంట వచ్చేసి, అమ్మా మధ్యాహ్నం బిర్యానీ వండాలి అని అన్నాడు. నేను కూడా వెళ్తాను, అమ్మా కొంచెం బిర్యానీ వండండి అమ్మా అన్నాడంట. ఎవరు? బిచ్చగాడు. ఆహా ఇంకేం వద్దని ఆయన వాడు అడిగినప్పుడేమో ముందు పిల్లగాడు ట్రింగ్ మంట వచ్చి మమ్మీ బిర్యానీ వండాలంటే వెళ్ళరా సర్లేరా అన్న తల్లి, ఇప్పుడు ఇంకొకటి వచ్చి అమ్మా బిర్యానీ వండమ్మా అంటే ఇంకేం వద్దని ఆయన బిర్యానీ కావాలా అంటదా లేదా? ఏంటి రిలేషను? ఆ ట్రింగ్ అని అడిగి వెళ్ళిపోయినోడికి వెనకాల తర్వాత వచ్చినోడికి తేడా ఏముంది? ఆ మొదట వెళ్ళినోడు ఎవరు? కొడుకు కనుక వాడు ఎంత రుబాబుగా మాట్లాడినా కావాలి అంటే అరేంజ్ చేస్తారు. ఈ రెండో వాడు వచ్చి ఏంటి సంబంధం? ఏం అడగాలి? వాడు వెళ్ళి కొంచెం భిక్షం అడగాలి, బిర్యానీ అడగకూడదు. రైట్? పిల్లలు అడగాలి, కుమారులు అడగాలి. రైట్? వాళ్ళకి అనుగ్రహించబడుతుంది. రైట్? నేను తొందరగా కొన్ని విషయాలు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇంతగా మనం ఎవరం ఇప్పుడు దేవునికి? పిల్లలమేనా? ఏమండి మనం ఆయన పిల్లలమేనా? చూద్దాం గలతీ పత్రిక. మనకు తెలిసిన మాటలే కొన్ని విషయాలు చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము. మనం పిల్లలం ఎలా అయ్యామో ధ్యానం చేసి కొన్ని విషయాలు చూద్దాం. ప్రభు నడిపించినంత త్వరగానే, చాలా ఆలస్యంగానే ఇచ్చారు నాకు సమయము. రైట్? 3వ అధ్యాయము 26 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను నేను. ఈ మాటలు గమనించాలి. ఎవరు పిల్లలు అవుతారో చూద్దాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎవరంటే దేవుని పిల్లలు? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అందరూ ఏమవుతారు? ఆయన కుమారులు అవుతారు. ఉందా విశ్వాసం? ఉందా లేదా? ఉంది కదా. కనుక మనం ఏమయ్యాం? ఇప్పుడు పిల్లలమయ్యాం. విశ్వాసం మూలంగానే ఆయన పిల్లలయ్యాం. దేవునికి స్తోత్రం. సో మనం అందరం ఆయన కుమారులము. మనం అడగవచ్చు ఆయన్ని ఇంకొంచెం లోతుగా. ఈరోజు మనం ధ్యానం చేసేది ఏంటంటే ఎవరు అడగాలి? కుమారులు. ఆ కుమారుల యొక్క
అర్హతను గురించి ఆలోచన చేయాలని నేను ఆశపడుతున్నాను. తర్వాత ప్రభు చిత్తాన్ని బట్టి నడిపించబడదాం. కనుక ఈరోజు కుమారులకున్న అర్హత, లేకపోతే మనం ఎలా కుమారులం అయ్యాము, కుమారులం అయితే అనేది కొంచెం ధ్యానం చేయడం ప్రయత్నం చేస్తారు. ఈ మాట చూస్తే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఏంటంట, ఎప్పుడైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందామో మనము ఏం ధరించుకున్నాం? క్రీస్తును ధరించుకున్నాం. అంటే క్రీస్తుని ధరించుకున్నామంటే ఈ మధ్యకాలంలో బుట్ట బొమ్మలు తిరుగుతున్నాయి కదా, ఏమండి, బుట్ట బొమ్మలు. ఆ బొమ్మ బయటికి వెరైటీగా ఉంటుంది, లోపల ఒక మనిషి ఏమవుతాడు? వెళ్తాడు. వెళ్ళేటప్పటికి ఇక లోపల ఉన్న మనిషిని మర్చిపోతాము. ఎవరిని చూసి భయపడతాం? పెద్దోళ్ళు కూడా, నేను కూడా అమ్మో ఎందుకో ఫీలింగ్, అదొక రకమైన ఆ పై ఆకారాన్ని బట్టి భయపడతాం. కనుక ప్రభు అంటున్నాడు, మీరు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకున్నారు. అంటే ఇప్పుడు పైకి కనపడేది ఎవరు? మనలో క్రీస్తు కనపడతాడు. దేవునికి స్తోత్రం. సో మనం క్రీస్తుని ధరించుకున్నాము. ఇప్పుడు పైన క్రీస్తుని ధరించుకుంటే ఇదే ఎగ్జాంపుల్ బాగానే ఉంది కదా కదా. అందులో దూరితే ఎలా ఉంటామో లోపల మనం కనపడం. పైకి వ్యక్తి మాత్రమే, లోపల మనకు తెలిసిన వ్యక్తి వెళ్ళినా సరే ఆ మైండ్ అంతా ఎలా ఉంటుంది మనకి? ఆ బయట ఆ వ్యక్తిని. సో క్రీస్తుని ధరించుకోవడం అంటే అది. లోకులకి ఎలా కనపడతాం? మనం క్రీస్తులా కనపడతాం. అందుకని చాలాసార్లు మన మీద అభిమానం ఉన్నా, బాప్తిసం తీసుకున్నాము, రక్షణ పొందామని ఆయన మీద అంటే అదొక రకమైన ఇది నిష్కారణంగా పొగలు కక్కుతూ ఉంటారు కొంతమంది, రైట్? కనుక క్రీస్తుని ధరించుకున్నాం. ఇంకా క్లారిటీగా వస్తే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, ఏ భేదము లేదు. ఎవరైనా ఒకటే, అందరూ కూడా, స్త్రీ పురుషుడు యూదుడు అన్యుడు ఎవరైనా సరే అందరూ ఒకటే, భేదమని లేదు. యేసుక్రీస్తునందు మీరు అందరూ ఏకంగా ఉన్నారు. ఇప్పుడు అందరూ ఏకమే, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. కనుక కుమారుడు కుమార్తె ఏం లేదు, అందరూ పిల్లలే. ఎవరైతే బాప్తిసం రక్షణ పొందారో, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారందరూ క్రీస్తుకి పిల్లలైపోయారు. ఇక తేడా లేదు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు కదండి. అప్పుడు మనం క్రీస్తు ఈ విధంగా అబ్రహాము ద్వారా దేవుని స్వాస్యానికి వారసులం అయిపోయాం. ఎవరు వారసులు అవుతారు? కుమారులు, రైట్? సో ఇప్పుడు మనం ఆ విధంగా దేవుని స్వాస్యానికి ఏమైపోయాం? మనము కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఏమంటే మనం కుమారులం ఎలాగయ్యాము అని అంటే, ఏమండి ఈ మాట గమనిస్తే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో 9వ వచనం, ఎవరైనా ఒకసారి చదువుతారా కొంచెం త్వరగా? అందరూ తీయక్కర్లేదు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించుదును, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను. ఆగు తల్లి, ఇర్మియా 31:9 లేకపోతే ఎహెజ్కేలు 37:9? అదే సార్. ఇశ్రాయేలు, ఓకే, అంతా చదువుతున్నావా? రైట్, చదువుతాను. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించుదును, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీలకాలువ యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా? ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఏంటంటే నేను తండ్రిని, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. మీకు చిన్న టచ్ చేసి వచ్చేస్తాను, ఒక్కోసారి జ్ఞాపకం చేసుకోవడం మంచిది. ఎఫ్రాయిము యోసేపుకి ఎన్నో కొడుకు అండి. అసలు అడగాల్సిన ప్రశ్న కాదు, ఎఫ్రాయిం ఎవరండి అని అడగాలి. ఆల్రెడీ చెప్పేశాను. ఎఫ్రాయిం ఎవరు? యోసేపు, ఐగుప్తులో యోసేపు పుట్టిన రెండో కొడుకు. మొదటి కొడుకు మనష్షే, రైట్? సో ఎఫ్రాయిము తాతగారు యాకోబు, ఇశ్రాయేలు ఆశీర్వాదానికి మూలడైన ఇశ్రాయేలు ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత యోసేపు తన ఇద్దరు కుమారులు తీసుకొచ్చి, తండ్రి ఈ ఐగుప్తులో నీ దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలో వీళ్ళని ఆశీర్వదించు అన్నాడు. పెద్ద కొడుకునేమో కుడి చేతి దగ్గరకు తీసుకొచ్చేటట్టుగా, చిన్న కొడుకుని ఎడం చేతికి వచ్చేటట్టుగా ఇద్దరిని పట్టుకుని వచ్చాడు తండ్రి. యోసేపు వచ్చాడు, వచ్చి దీవించు తండ్రి అంటే అప్పటికే యాకోబుకి కళ్ళు పెద్ద వయసు అయిపోయింది, కళ్ళు సరి కనిపించట్లేదు, అంధత్వం వచ్చేసింది పెద్దోడు కాబట్టి.
బహుశా అప్పుడు కలద్దాలు లేవు, అంధత్వం వచ్చేస్తే ఆయన యాకోబు దీవించాలి కదా. యాకోబు దీవిస్తాడని ఇలా చెయ్యి పెడతాడు అనుకున్నాడు. యాకోబు చేతి కింద, కుడి చేతి కింద పెద్ద కుమారుడు మనష్షే, చిన్న చేతి కింద, ఎడం చేతి కింద ఎఫ్రాయిం రావాలని యోసేపు ఇలా తీసుకొస్తే ఎలాగ ఆశీర్వదించాడట, ఇలాగ ఆశీర్వదించాడు, చెయ్యి మార్చి ఆశీర్వదిస్తున్నాడు. అంటే చిన్న కొడుకు మీదేమో పెద్ద కుడి చెయ్యి వేశాడు, ఎడం చెయ్యేమో పెద్ద కొడుకు మీద వేసి దీవిస్తుంటే యోసేపు డిస్టర్బ్ అయ్యాడు. అదేంటి నా తండ్రి, మీరు చెయ్యి మారుస్తున్నారేంటి? నేను కావాలనే కుడి చేతి దగ్గరికి పెద్దోడిని తీసుకొచ్చాను మనష్షేని, కావాలని చిన్న, అంటే సహజంగా పెద్దోడు కుడి చెయ్యి, జ్యేష్ఠుడు కదా అని అంటే యాకోబు అంటాడు, నాకు తెలుసు నాయన అంటాడు, నాకు తెలుసు ఈడు జ్యేష్ఠుడు అవుతాడు, ఎఫ్రాయిము జ్యేష్ఠుడు అవుతున్నాడు, నీ స్వాస్థ్యానికి వారసుడు అవుతున్నాడు అనేసి మార్చి దీవించాడు. నాకు ఎక్కడ కనెక్ట్ అయిందంటే, ఏమండి, యాక్చువల్గా దేవుని పిల్లలు ఇశ్రాయేలీలు, ఏమండి, వాళ్ళ జ్యేష్ఠులు, లేదా ఇంకా ముందుకు వెళ్ళిపోతే యాషావు, యాకోబు. ఎవరండి యాషావు, యాకోబు కదండి. యాషావు జ్యేష్ఠుడు, యాకోబు చిన్నోడు. కానీ దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు కదండి? యాకోబునే కోరుకున్నాడు. వీళ్ళు ఈరోజు ఇంటర్నేషనల్ టీచర్స్ డే కనుక ఇత్తే వరకు ఫైట్ చేస్తున్నారు, మేము వెళ్ళాం, రైట్. సో ఇక్కడ మనం చూస్తే ఓకే, ఇదో సంత. ఓకే, నా మాట వినండి. ఓకే, నువ్వు లేవాలి అక్కడ త్వరగా. సో యాషావును ద్వేషించాడు, యాకోబును ప్రేమించాడు, అది దైవచిత్త ప్రకారం. ఇప్పుడు ఎందుకు యాకోబేమో శరీర సంబంధి, యాషావు దేవుని యాకోబు దేవుని సంబంధి, రైట్. కనుక యాషావును ద్వేషించాడు. ఈ మొదటి నుంచి మనం చూస్తే, అంటే ఇంకా ఇస్సాకు, అంతకుముందు ఇష్మాయేలు. అసలు అబ్రాహాం పుట్టినోడు మొదట ఎవరు? ఇష్మాయేలు. అతడు శరీర సంబంధి, ఇస్సాకేమో వాగ్దాన సంబంధి. కనుక ప్రభు ఇస్సాకుని చేసుకున్నాడు, ఇస్సాకు ద్వారా నీ సంతానం అన్నాడు. ఇలా మనం అలా చూసుకుంటూ పోతే లెక్క ప్రకారం జ్యేష్ఠులు ఎవరంటే ఇశ్రాయేలీలు, మిగతా అన్యులంతా ఏమవ్వాలంటే తర్వాత వారు. కానీ ప్రభు ఇప్పుడు ఏం చేశాడు, ఆ ఇశ్రాయేలుకి కఠిన మనసు కలిగించి ఈ రక్షణను మనకి ఇచ్చాడు. ఎలాగా? మనష్షే మీదకేమో ఎడం చెయ్యేసి, కుడి చెయ్యి యోసేపు మీద వేసినట్టుగా, ఎఫ్రాయిం మీదకి వేసినట్టుగా, ఎఫ్రాయిమును ఎంచుకున్నట్టుగా అన్యులమైన మనకి ఈ రక్షణ మనకు అనుగ్రహించాడు. సో అలాగా మనం ఏమయ్యాం, ఇప్పుడు దేవునికి జ్యేష్ఠులమయ్యాం, పిల్లలము జ్యేష్ఠులమయ్యాం. అంతే కదా. ఇశ్రాయేలు నేను తండ్రిని కాదా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠుడు కుమారుడు కాదా అంటూ అదే అధ్యాయం కాదు, హోషేయ గ్రంథానికి వెళ్ళిపోదాము ఒక్కసారి. 750వ పేజీ మీకు త్వరగా తీస్తారనేసి నేను సమయం వృధా కాకూడదనేసి 11వ అధ్యాయంలో ఒక్క మాట చదివి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎందుకు చదవాలనుకుంటున్నానంటే, మొదటి నుంచి 3 వచనాలు ఈ ఎఫ్రాయిం గురించి దేవుడు చెప్తున్న మాట ఒకసారి ఏంటంటే, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. ఏమన్నాడు? ఎఫ్రాయిమును గమనించండి. ఇప్పుడు తన కుమారుడిని ఎఫ్రాయింని దేవుడు ఏం చేస్తున్నాడంట? చేయి పట్టుకుని నడక నేర్పిన వాడిని నేనే. దేవుడు తన పిల్లలకి ఏమి నేర్పుతున్నాడు? వాళ్ళ కుమారులు. ఇప్పుడు మనం ఎఫ్రాయింకి సంబంధించిన వారము, రైట్. మనల్ని అన్నాడు, ఎఫ్రాయింని అలాగే నడిపించాను, చేయి పట్టుకుని నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకుని వాడను నేనే. ఏంటంటండి, ఇప్పుడు దేవుని పిల్లలకి దేవుడిచ్చే భాగ్యం ఏంటంటే
చెయ్యి పట్టుకుని నడక నేర్పుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మన జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితుల్లో నుంచి మనల్ని చాలాసార్లు అదే కదా అంటారు ఎప్పుడూను, చిన్నపిల్లలు మన చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, నువ్వు మా చెయ్యి పట్టుకుంటే పడ్డావనుకో నువ్వు వదిలేస్తావరా, మేము నీ చెయ్యి పట్టుకోవాలి. కనుక ఇప్పుడు ఎఫ్రాయిం పట్టుకున్నాడా, దేవుడు పట్టుకున్నాడా? మరలా చదవండి అన్నమాట. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని నడక నేర్పిన వాడను నేనే. అంటే ప్రభు ఏం చేస్తున్నాడు, మనల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు. కొన్నిసార్లు మనకు అర్థం అవ్వట్లేదు ఈ గోతులు, తెలియకుండా పైకి నీళ్ళగా. నేను ఎక్కడ మేము స్కూల్కి వస్తుంటే ప్లెయిన్గానే ఉంది, దబ్బును పడ్డా రోడ్డు మీద. అంటే పడ్డామంటే గోతులోకి బండి దిగింది. అమ్మో అన్నారు ఎవరు, రెండి అనుకుంటా. అది నాకు ఎవరికి తెలియలేదు, అది అంత గొయ్యి అనుకోలే. ఇలాంటి పరిస్థితి మనకు ఎదురవుతుంది. కానీ ప్రభు ఏం చేస్తాడు, లేపుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనం చెయ్యి పట్టుకుంటే ఎప్పుడో పడిపోదుము, కానీ ఎఫ్రాయిమునికి చెయ్యి పట్టుకుని నడక నేర్పిన వాడు మనల్ని చెయ్యి పట్టుకుని నేర్పుతున్నాడు. ఈ పరిస్థితి మనకు అర్థం కావట్లేదు. ఏంటి ప్రభువా, ఏంటి తలనొప్పి, ఏంటి గందరగోళం, ఏంటి టెన్షను? నేనున్నాను, నడక నేర్పుతున్నాను. అక్కడ కూడా మనం నడవాలనేసి ఆయన మన కాలికి నొప్పి తగలకుండగా కదండి. పిల్లలు ఏం చేస్తారు, చిన్నపిల్లల్ని వీళ్ళు చిన్నగా ఉండగా బహుశా మీరు కూడా వాళ్ళే నడుస్తూ ఉంటారు. ఆయన చేపట్టుకుని అవతల పక్కన మమ్మీ ఉంటుంది. మొదటి పిల్ల పుట్టినప్పుడు 2 చేతులు పట్టి నడుస్తూ గొయ్యి ఉందనుకోండి, ఇద్దరు అలా లిఫ్ట్ చేస్తారు. అంతే, నేను ఎగిరేసాను అనుకుంటుంది. ఎవరో రేష్మ, నేను ఎగిరేసాను అనుకుంటుంది. కానీ తల్లిదండ్రులు ఏం చేశారు, తీసి అవతల పెట్టారు. అలాగా దేవుడు ఏం చేస్తాడంట, చెయ్యి పట్టుకుని నడక నేర్పుతున్నాడు. కనుక మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి ఆయన తెలుసా లేదా అండి? ఒకసారి మనకు చూసుకున్నాం అనుకోండి, ఏంటి పరిస్థితి, అయ్య బాబోయ్ ఏంటి గందరగోళం. బట్ హీ నోస్, దేవునికి తెలుసు, సమస్తం తెలుసు. ఆ పరిస్థితుల్లో కూడా మన చెయ్యి ఎక్కడుంది, అది ఆయన చేతిలో ఉంది. మన చెయ్యి ఆయన చేతిలో ఉంది. దేవుని స్తుతించాలి. కనుక ప్రతి పరిస్థితుల్లోనూ మనం ఆయన బిడ్డలము అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఆయన మర్చిపోకుండా మన చెయ్యి పట్టుకునే ఉంటాడు. ఏమండి, రైట్. నేను అంతకుమించి ఇంకెక్కువ వివరణలోకి వెళ్ళలేకపోతున్నాను. 1, మన చెయ్యి పట్టుకుని నడిపించేవాడు. 2, కౌగులించుకునేవాడు. తన బిడ్డలని తండ్రి ఏం చేస్తాడు, కౌగులించుకున్నాడు. మనల్ని అందరినీ కౌగులించుకునే తల్లిదండ్రులు పెంచారు కదండి. అల్లారు ముద్దుగా పెంచారు, ఎత్తుకున్నారు, ఎగరేశారు, ముద్దులు పెట్టుకున్నారు. మనం మన పిల్లల్ని అలాగే చేసాం. ఈ పిల్లలు వాళ్ళ పిల్లల్ని అలాగే చేస్తారు. ఎందుకు ఈ రిలేషన్ అంటే పరమ తండ్రి కూడా మనం అలాగే చేస్తాడనే జ్ఞానంలోనికి రావాలి. మనం అలాగే అనుకోవట్లేదు. అబ్బాయి నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేసావు ప్రభువా, అస్సలు పట్టించుకోవట్లేదు ప్రభువా, ఎంతకాలం మీద నా చేయి పట్టుకుని, ఎంతకాలం మీద నన్ను విడిచిపెట్టేసి ఒక్క కౌగిల్లో నేను ఉంచా నువ్వు అని మనం ప్రభువుని అడుగుతున్నాం. మన పిల్లల పట్ల ప్రేమ మనకుంది, కానీ మన పిల్లల పట్ల మనకు ప్రేమ ఉంటే ఆయన తన పిల్లల పట్ల ప్రేమ లేనివాడండి. అసలు ప్రేమను పరిచయం చేసిందే ఆయన కదండి. పరలోకంలో కుటుంబానికి మనం సంబంధించిన వారు. ఆయన ఎంత ప్రేమ కలిగినాడు, దేవుడు ప్రేమామయుడు అని యోహాను పత్రిక మొదటి పత్రికలు చూస్తున్నాం. కనుక మనకంటే ఈ లోకపు తల్లిదండ్రుల కంటే ఎన్నో రెట్ల ప్రేమ కలిగిన వాడు. ఎన్నిసార్లు మనం చేపట్టు నడిపిస్తున్నాడు, ఎన్నిసార్లు హత్తుకుంటున్నాడు అనేది మనం కొంచెం శ్రద్ధ చూపెడితే కదండి. పిల్లలమైన మనం ఒక్కోసారి ఆలోచిస్తాం కదా, మా నాన్నగారు ఎలా ప్రేమించారు. కానీ చిత్రం ఏంటంటే, మనిషి తండ్రి లేదా తల్లి చిన్నప్పుడు ఎత్తుకుని ముద్దాడిన పరిస్థితులు పెద్దగా గుర్తుంటాయండి మనకి. బహుశా అవి గుర్తుండవు, ఎందుకంటే పెద్ద అయిన తర్వాత కర్ర పట్టుకుని, నాకు సూర్యులో కర్రలు అవే గుర్తొస్తాయి తప్ప మా అమ్మని ఎత్తుకుని ముద్దెట్టినట్టు ఎప్పుడు కనపడదు, మా నాన్నగారు ముద్దెట్టినట్టు కనపడదు. కోప్పడి అయ్యే గుర్తొస్తాయి, ఎందుకంటే అది మరీ చిన్నప్పుడు కదా. ఇప్పుడు చిన్నప్పుడు ఆ ముద్దు పనులన్నీ ఎదిగిన తర్వాత ఇంక డిసిప్లిన్లో పెట్టడానికి కర్ర పట్టుకుంటారు, తిడతారు, అవే గుర్తుంటాయి మనకి. కనుక మన మైండ్ ఏమైపోయిందంటే అలాగే మనం కూడా అనుకుంటున్నాం, నన్ను మమ్మీ చిన్నప్పుడు తిట్టేసిది, కొట్టేసిది, ఆ నాన్న కొట్టేసాడు, కనుక దేవుడు కూడా మళ్ళీ తిట్టేస్తాడు, కొట్టేస్తాడు అనుకుంటున్నాం. అది జ్ఞాపకం లేకపోవడం వల్ల. కానీ వాస్తవం ఏంటంటే, చెయ్యి పట్టుకుని నడక నేర్పిన మన తండ్రిలాగే పరలోకపు తండ్రి కూడా ఆయన పిల్లమై ఉన్న తర్వాత మనకు చెయ్యి పట్టుకుని నడక నేర్పుతున్నారు. అంత మాత్రం కాకుండా తల్లిదండ్రులు ఏ విధంగా కౌగిలించుకున్నారో, ముద్దు పెట్టారో, అలాగే మన పరలోకపు తండ్రి కూడా ఏం చేస్తున్నాడు, మనల్ని కౌగిలించి ముద్దు పెడుతున్నాడు. తర్వాత ఇంకొక మాట ఉంది అక్కడ, ఏంటంట, నేనే వారిని స్వస్థపరచువాడను. ఆ సంగతి వారు మనసున పెట్టట్లేదు. నిజంగా మనం ఏం చేస్తున్నాం, నేనే స్వస్థపరుస్తున్నాను అంటే మనం పట్టించుకోవట్లేదు, మనం మనసుని పెట్టట్లేదు. ఎఫ్రాయిం మనసు పెట్టట్లేదు అంటే ఎఫ్రాయిం ఈజ్ ఈక్వల్ టు మనమే.
ఎఫ్రాయిం ఈజ్ ఈక్వల్ టు మనమే. మనం మనసుని పెట్టట్లేదు. మనం దేవుడు నా చేయి పట్టుకుని నడిపించాడు, నన్ను ఎత్తి కౌగిలించుకున్నాడు, నన్ను స్వస్థపరుస్తున్నాడు అనే మనసు మనం పెట్టలేకపోతున్నాం. కనుక దేవుని పట్ల ఆయన బిడ్డలుగా అంటే ఆయన ఎప్పుడు ఫిక్స్డే. ఎందుకని ఆయన ప్రేమ ఎలాంటిది? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక కృప చేయబడి, అది ఫిక్స్డ్. కానీ తేడా అంతా ఎక్కడుందంటే మనలోనే. సో ఆయన పిల్లలమండి మనము. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎక్కడ డౌట్ పడక్కర్లేదు. ఇప్పుడు పిల్లలం ఎలాగయ్యాం చెప్పండి ఒకసారి గుర్తు చేయండి. ఎలాగయ్యాం మనం? విశ్వసించుట ద్వారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఏమయ్యాము? ఆయన పిల్లలం అయిపోయాం. ఆయన పిల్లలమైతే ఆయన ఇచ్చే అర్హత ఏంటంట? చేపట్టుకుని నడిపిస్తున్నాడు, ఎత్తుకుంటున్నాడు, ముద్దాడుతున్నాడు, మనల్ని స్వస్థపరుస్తున్నాడు. రైట్. ఇంకొక పిల్లలమైన తర్వాత మరొక స్టేజ్ ఉందండి. పిల్లం అయిపోయిన వెంటనే కాదు, దేవుడు ఏ విధంగా మనల్ని ఎదిగింప చేస్తున్నాడో కూడా మరొక పాయింట్ మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయము తెరిచి ఉంచుదాం. మోస్ట్లీ ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళకపోవచ్చు మనం. 8వ అధ్యాయంలో 26 నుంచి కొన్ని 26 కాదు 14 నుంచి 17 వరకు ఇలా ఉంది. నేను చదువుతున్నా. 8వ అధ్యాయం రోమాపత్రిక 14 నుంచి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏంటంట? విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కుమారులం అయ్యాము. తర్వాత అది ఫస్ట్ స్టేజ్. ఈ విశ్వసించిన మనము ఏం చేయాలట? ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. నెక్స్ట్ స్టేజ్ ఏంటంట? మన విశ్వాసం ద్వారా దేవుని కుమారులం అయ్యాము. ఇప్పుడు ఏం చేయాలట? ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మచేత మనము నడిపించబడాలి. దీనిలో కొన్ని విషయాలు అంటే ఆ మాటలు చదివేసిన తర్వాత చూద్దాం. చూడండి. కుమారుల యందురు ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. ఏంటంట? ఏ ఆత్మను పొందలేదు మనము? దాస్యపు ఆత్మ అంటే దాసుని ఆత్మ పొందలేదు మనం. అంటే దాసుని ఆత్మ అంటే వెట్టి చాకరీ చేసే ఆత్మను పొందలే. మరి ఎలాంటి ఆత్మను పొందామట? పొందలేదు. కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. దత్తపుత్రాత్మ అంటే ఇప్పుడు కుమారులు ఏమండి, నాకు పిల్లలు లేరు, నేను ఒక కుమారుని దత్తత తీసుకున్నాను. వాడి పరిస్థితి ఇంట్లో ఎలా ఉంటుంది చెప్పండి? సూపర్. ఆ మాట అద్భుతం. నేను అది ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎలా ఉంటుందండి దత్తపుత్రుడి పరిస్థితి? వాడు కాలు కింద పెట్టినేస్తారా? అబ్బో, వాడు చేసే పనులు అబ్బబ్బబ్బా. అంటే మామూలు కుమారుల కంటే నెత్తి మీద పెట్టుకుంటారు చూసారా దత్తపుత్రుల్ని. ప్రభు అంటున్నాడు అలాంటి ఆత్మను మీరు పొందారు. దేవుని మహిమ కలుగును గాక. దత్తపుత్రాత్మను మీరు పొందారు. అంటే అది ఎలా ఉంటుంది? ఎల్లప్పుడూ ప్రభుతోటి స్వింగ్లో ఉంటుంది అనమాట. సూపర్గా ఉంటుంది అనమాట. అది దాస్యపు ఆత్మను కాదట. కానీ మన మైండ్ అంతా ఎలా ఉంటుంది? నన్ను పట్టించుకోవట్లేదు, పనులు చెప్తున్నారు కానీ పట్టించుకోవట్లేదు, ఇదే మనసు. కానీ ప్రభు అంటున్నాడు మీరు దత్తపుత్రాత్మను పొందారు. ఇంకా సో దత్తపుత్రాత్మను పొందితిరి, ఆత్మ కలిగిన వారమై మనము ఏమన్నాం? అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాం. ఏమండి, ఇశ్రాయేలులకి ఈ భాగ్యం లేదు. వారు అబ్బా తండ్రిని అనరు, ప్రభువా అంటారు అంతే. వాళ్ళకి అంత ధైర్యం లేదు ప్రభు దగ్గర రావడానికి. ఎందుకని? యేసుక్రీస్తుని వాళ్ళు ఇంకా అంగీకరించలే. వాళ్ళు అంగీకరించలేదంటే మనం ఏదో పెద్ద ముదురులు అని కాదు. మన రక్షణ కొరకు దేవుడు వారికి కఠిన మనసు కలిగించాడట. వాళ్ళు అలా ఉన్నారు అంటే మన రక్షణ కొరకే. వాళ్ళే కనుక యేసుప్రభుని అంగీకరించుంటే సమస్య లేదు, అసలు రక్షణ మన వరకు వచ్చి ఉండేది కాదు. దేవుడు అన్యుల రక్షణ కొరకు వారి కఠిన మనసు ఇచ్చి మనం అబ్బా తండ్రిని మొరపెట్టే దత్తపుత్రాత్మను మనకు అనుగ్రహించాడు. కనుక ఏమని ప్రార్థన చేస్తున్నాం? థ్యాంక్ యూ జీసస్. ఇంకేవేవో మాటలు మాట్లాడుతున్నాం ప్రేమలో. ప్రభు అట్లాంటి ఆత్మను ప్రభు మనకు అనుగ్రహించాడు. సో అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏదంట? మన ఆత్మతోటి దేవుని ఆత్మ ఏం చెప్తున్నాడంట? యు ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలు మీరు. ఎల్లప్పుడూ దేవుని ఆత్మ మనలో ఉండి ఏం చెప్తున్నాడంట? నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి. ప్రతిసారి మనతో మాట్లాడుతున్నాడంట. మీరు మామూలు కుమారులు కాదు, మామూలు పిల్లలు కాదు. ఎవరు? దత్తపుత్రాత్మను పొందినవారు. మీ పట్ల ఎంతో శ్రద్ధ ఉంది దేవునికి. అది నిరంతరము దేవుని ఆత్మ మనలో ఉండి మనకు జ్ఞాపకం చేస్తున్నాడట.
రైట్. సో ఇంకా చూస్తే మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. ఇక క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. ఆయనతో పాటు మనం కూడా శ్రమపడ్డాం అనుకోండి, ఆయనతో సమానమైన వారసులం అయిపోతామట. ఇది కనుక మనము దేవుని పిల్లలమే. ఇక్కడ నేను ఈ టాపిక్లో ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేయదలిచాను. ఇప్పుడు ఎందరైతే చదివాం కదా 14వ వచనంలో, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అవడానికి దేవుని కుమారులై ఉందురు. రైట్, ఓకే. ఈరోజు మన స్టడీ ఏంటంటే, ఓకే, కుమారులు, ఈ కుమారులు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారా లేదా అనేది మనం ఆలోచించాలి. అంటే కొన్ని ఇప్పుడు దేవుని ఆత్మ నడిపించబడటం అంటే మనకు తెలిసింది ఏంటి చెప్పండి? దేవుని ఆత్మను పొందారా అని అనుకోండి, నేను మీరు ఏం చెప్తారు చెప్పండి? మీరు దేవుని ఆత్మను పొందారా లేదా? పొందలేదండి. ఎందుకు అని పొందలేదు అనుకుంటున్నారంటే, నాకు పలానా వాళ్ళకిలాగా భాషలు మాట్లాడటం రావండి, పలానా వాళ్ళకిలాగా ఇది మన వెర్షన్. కానీ ఈ 8 అధ్యాయం మనకు చెప్పేది ఏంటంటే, దేవుని ఆత్మను పొందారు లేదా అనేది ఇవి కాదు. అఫ్కోర్స్ ఇవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇవి లేకపోయినా ఆత్మను పొందామో లేదనేది ఈరోజు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకో తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక మాట, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అవుతారు కదా. ఏమండి, మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాం. రాజు అయిన సౌలు. ఏం పేరు అని పేరు? సౌలు. ఇశ్రాయేలుకి మొదటి రాజు. ఈ మొదటి రాజు దేవుడు చెప్పిన పని చేయలే, దేవునికి విసుగు కలిగించాడు. సో దేవుడు కోపపడ్డాడు. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను సమూయేలు, నువ్వు లేచి, నేను ఒక సమూయేలు ప్రవక్తతో అంటున్నాడు, సౌలు గురించి ఇంకెంతకాలం బాధపడతావు, తీసిపడే, నేనే తీసేశాను కనుక నాకు హృదయానుసారుడైన ఒక వ్యక్తిని కనుగొన్నాను, వెళ్ళి తను అభిషేకించు అన్నాడు. సమూయేలు వెళ్ళి దావీదుని అభిషేకించాడు. ఎప్పుడైతే అభిషేకించాడో సౌల్లోంచి పరిశుద్ధాత్మ బయటకు వచ్చేసాడు. ఏం జరుగుద్ది? పరిశుద్ధాత్మ బయటికి రాగానే ఏం జరుగుద్ది తెలుసా? ఆ ప్లేసు నింపబడాలి, దురాత్మతో నింపబడుతుంది. మర్చిపోకండి ఎప్పుడు కూడా. దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోయాడు అంటే ఎవరు వచ్చేస్తారు? దురాత్మ వచ్చేస్తాడు. సో ఎప్పుడైతే దేవుని ఆత్మ బయటకు వచ్చాడో దురాత్మ వచ్చేసాడు. ఈ దేవుని ఆత్మ దావీదుతో నింపబడ్డాడు. ఇక్కడి నుంచి దావీదు దేవుని ఆత్మలో ఆరాధన చేస్తున్నాడు, చాలా ఎల్లప్పుడూ ఆనందిస్తున్నాడు. ఇప్పుడు సౌలు పరిస్థితి ఏంటి? దురాత్మతో పీడించబడుతున్నాడు. ఇప్పుడు దురాత్మతో పీడించబడుతున్న సౌల్ని దేవుని ఆత్మతో నింపబడిన దావీదు వచ్చి ఆ మ్యూజిక్ వాయిస్తే ఈ దురాత్మ వెళ్ళిపోయేది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేది, వస్తూ పోతూ ఉండేది. ఎవరు? సౌలు మీద ఉన్న దురాత్మ. ఇప్పుడు ఎప్పుడైతే దురాత్మతో పీడితుడయ్యాడో ఇప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దేవుని చిత్తం ఏంటి? దావీదుని సౌలుకి తోడుగా ఉంచటం. కానీ సౌలు ఏం చేస్తున్నాడు? వీడు నా పక్కన ఉన్నంత వరకు నాకు రాజ్యం రాదు, వీడు చంపేయాలి అంటున్నాడు. అలాంటప్పుడు కనుక సౌలు ఏం చేస్తున్నాడు? వీడిని చంపేయాలి. ఎవరిని? దావీదుని చంపేయాలని ప్రయత్నం చాలా నానా తంటలు పడుతున్నాడు. దావీదు పారిపోతే సౌలు సమూయేలు కూడా వెంటాడుతున్నాడు. ఎందుకని? సమూయేలు ఎవరు? ప్రవక్త. సమూయేలు కూడా చంపేస్తాడని చాలాసార్లు భయపెట్టాడు. సమూయేలు సౌలుకు భయపడేవాడు, తెలుసా మీకు? డౌట్ ఏం లేదు. సమూయేలుకు రాజైన ప్రవక్త రాజుకు భయపడాడు. ఎందుకంటే మూర్ఖుడు, దురాత్మతో నింపడ్డాడు, ఏమైనా చేసేస్తాడనేసి దూరంగా పారిపోతుంటే ఇప్పుడు సౌలు సమూయేల్ని చంపేద్దామని చూస్తున్నాడు, దావీదుని చంపేద్దామని చూస్తున్నాడు. కనుక వీళ్ళిద్దరూ దిక్కుని కలుసుకున్నారు. ఎవరిద్దరు? సమూయేలు, దావీదు ఎక్కడో దిక్కున కలుసుకుని ఇంకో నన్ను చంపేవాడు నిన్ను చంపేవాడు ఒకడే, రా మనిద్దరం కలిసి ఉందాం. వీళ్ళు ఒకసారి ఓ దిక్కున కూడికి పెట్టుకున్నారు, ఉపవాస కూడికలు, ప్రార్థనలు జరుగుతున్నాయి, ఉపవాస ప్రార్థనలు. అక్కడ ఇంకా చాలామంది ప్రవక్తలు చేరారు. వీరందరూ పరిశుద్ధాత్మ నింపబడి ప్రకటన చేస్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, మొత్తం ప్రకటన చేస్తున్నారు రాయబడి ఉంది. సో చాలా సంతోషంగా ఆరాధన చేస్తుంటే ఈ విషయము ఎవడో సౌలుకి చెప్పేశాడు. పలానా దిక్కున ఉన్నారండి, మీరు ఒకే చోటకే ఉన్నారు, అక్కడ దావీదు సమూయేలు కూడా ఉన్నారు, మీరు కనుక వెళ్ళారని ఇద్దరిని ఒక్క దెబ్బకి వేసి పడేయచ్చు అంటే ఈయన బయలుదేరలే. కొంతమంది మనుషులు పంపించాడు. త్వరగా నా మాట వింటున్నారు కదా? కొంతమంది మనుషులు పంపించాడు.
సరే వెళ్ళి వాళ్ళిద్దరిని ఎత్తుకొచ్చేయండి అంటే వీళ్ళు వెళ్తున్నారు పలానా ఊర్లో ఎక్కడ కార్నర్ స్టోను, కార్నర్ స్టోను. ఇక అక్కడ మీటింగులు జరుగుతున్నాయి. అందరూ అక్కడ పరిశుద్ధాత్మ నింపబడి ప్రకటన చేస్తున్నారు, ప్రవచిస్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు. ఈలోపు సౌలు ఒక 100 మందిని పంపించాడు. ఎవరిని? ప్రవక్త అయిన సమూయేల్ని, దావీదుని ఎత్తుకొచ్చేయమనేసి. సరిగ్గా వాళ్ళు ఈ టైంకి ఇక్కడికి వచ్చేటప్పటికి అంతే 100 మంది ఆ కత్తులు గిత్తులు పడేసి ఇక భాషలు మాట్లాడడం వాళ్ళు ప్రకటన చేయడం మొదలెట్టుకుంటా వరుసగా వచ్చేసి ఇక్కడ సౌలు ఓహో దావీదు అంటున్నాడు, లేకపోతే సమూయేలు వీళ్ళు కూడా వచ్చేసారు 100 మంది, ఎక్స్టెండ్ చేయండి, టెంట్ ఎక్స్టెండ్ చేయండి. వాళ్ళు పడి ఇక ప్రభుని స్తుతిస్తూనే ఉన్నారు. వీళ్ళు రాలేదు. సౌలు మరొక 100 మందిని పంపించాడు. వాళ్ళు అక్కడ వరకు కసిగా వస్తున్నారు. ఈ పరిశుద్ధాత్మ కూడికలో లోపలికి వచ్చి వీళ్ళ పరిశుద్ధాత్మ నింపబడి వీళ్ళు ప్రకటన చేయడం మొదలుపెట్టారు. అలా 3 సార్లు 3 గుంపులు పంపించాడు సౌలు. ఎందుకు? దావీదుని సమూయేల్ని లైవ్ ఆర్ డెడ్ తెచ్చేయమనేసి. కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేటికి ఏం జరుగుతుందంట, ఇక్కడ ప్రవక్తల సమూహము వాళ్ళందరూ భాషలతో మాట్లాడుతున్నారు, ప్రకటన చేస్తున్నారు, ఆత్మతో నింపబడి. అంతే, వాళ్ళు ఎవరు వెళ్ళరు, ఇక్కడ అందరూ పడి దొరుకుతున్నారు, ప్రభుని స్తుతిస్తున్నారు. అయితే ఇక అనుకున్నాడు వీళ్ళు 3 రాలేదురా, తెలిసిపోయింది సౌలుకి మంచి వేగులు వారు ఉన్నారు, ఇప్పటికీ ఇశ్రాయేల్ టెక్నాలజీ అంతే కనుక. అయ్యా వాళ్ళు ఎవరు రావట్లేదు, వాళ్ళందరూ లోపల కొట్టుకుని ప్రార్థనలు చేస్తున్నారు అంటే, అరే వాళ్ళని తెచ్చేయమంటే వాళ్ళు ప్రార్థన చేయడమా, నేను వెళ్తాననేసి ఆయన వచ్చాడు. కొంతమంది తీసుకుని వచ్చి ఆ కార్నర్లో అడిగాడు, హరిగారి ఇంటి దగ్గర అడిగాడు, బాబు ఇక్కడ ఎక్కడ సమూయేలు దావీదు ఎక్కడున్నారంటే, పలానా దగ్గర కార్నర్ స్టోన్లో ప్రార్థనలు చేస్తున్నారండి, అక్కడ ఉన్నారా అన్నాడు. అలాగా, అంతే వచ్చేసాడు. సరిగ్గా మేదర్ల ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడికే తను దేవుని ఆత్మ నింపబడి అక్కడి నుంచి ఇంకేం మాట్లాడలేదు ఎవరితో, ప్రభువా నీకు స్తోత్రం నీ కార్యాలు గొప్పవి. ఇది అంతవరకు సమూయేల్ని దావీదుని పట్టుకుందామని వచ్చినాడు. ఆ ఎంట్రన్స్ వచ్చేటప్పటికి ఇక దేవుని స్తుతించుకుంటూ డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడి నుంచి దొర్లుకుంటూ వెళ్ళటం మొదలెట్టాడు. బట్టలు ఊడిపోతున్నా పట్టించుకోలేదు, దొర్లి ఏడుస్తున్నాడు, అంతే మొర పెడుతున్నాడు. ఈయన కూడా ప్రకటన చేయడం మొదలుపెట్టాడు, ప్రవచించడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్న మాట ఏంటి తెలుసా, సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అనే సామెత వచ్చిందంట. అంటే సౌలుకి ప్రవక్తలకు సంబంధం లేదు, మనోడంతా డిఫరెంట్. కానీ ఆ రోజు ఏం చేశాడు, దేవుని ఆత్మతోటి నింపబడ్డాడు. సో ప్రార్థనలు చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, మీటింగ్లు అయిపోయినాయి, మనోడు కోలుకోలే, ఇంకా దొరుకుతూనే ఉన్నాడు. దావీదు చూశాడు, రాజుగారండి. సమూయేలు చూశాడు, రాజుగారు. ప్రార్థనలు యేసునామములో ఆమేన్ దీవెనిచ్చేశారు, ఎవరికాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన లేచి ఎవరు లేరు, ఆయన సైనికులు మాత్రం ఉన్నారు. పదండ్రా ఏర్రా దావీదు సమూయేలు లేరు. వీళ్ళు భయపడి పారిపోయారు. మీటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ యథావిధిగా దేవుని నింపాడు. నా పాయింట్ ఏంటంటే, ఎందరైతే దేవుని ఆత్మతో నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అవుతారు కదా. ఎంతసేపు నడిపించబడుతున్నాం అనేది నా ప్రశ్న. సౌల్లాగా మీటింగ్ వచ్చేటప్పటికి we are filled with the Holy Spirit. After that ఏమంటారు? ఏమండి, ఎలా ఉండాలి మనం? ఎలా ఉండాలి? సౌల్లా ఉండాలా? నిత్యము నింపబడిన ప్రవక్తలో దావీదు అలా ఉండాలా? సో సౌలు యాక్సిడెంటల్గా లోపలికి వచ్చి అక్కడి నుంచి ఎన్ని రోజులు ఏడ్చాడో తెలియదు, కొట్టుకుని ఇతను కూడా ప్రకటించాడట, ప్రవచించాడట, సౌలు ప్రవక్తనా అని అందరూ ఆశ్చర్యపోయారట. ఆ తర్వాత మళ్ళీ మామూలే, పిచ్చి చేష్టలు చేయడం మొదలెట్టాడు. పిశాచి ఏంటిది వాళ్ళని రప్పించాడు, ఇలాంటి పిచ్చి పనులన్నీ చేశాడు. ఆ కాసేపు మాత్రం ఏమయ్యాడు, దేవుని ఆత్మతోటి నింపబడ్డాడు. ఈరోజు మనతో మాట్లాడేది ఏంటంటే, మనం అడుగుతున్నాము బట్ వీఆర్ నాట్ గెటింగ్, మనం ఆన్సర్ పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే, కుమారులమే, విశ్వసించిన వారమే, కానీ ఆత్మతో నడిపించబడుతున్నామా ఎల్లప్పుడూ? ఇది ప్రశ్న. ఎల్లప్పుడూ కుదరదులేండి. ప్రార్థనకు వచ్చేటప్పుడు నడిపించబడతాం, ఉపవాస ప్రార్థన నడిపించబడతాం, ఆరాధన చేసినప్పుడు నడిపించబడతాం, లేకపోతే ఇంకేదన్నా వ్యక్తిగత ప్రార్థన నడిపించబడతాం అంటే దట్ ఈస్ నాట్ రైట్. అది సౌలుకు సంబంధించిన ఏమనాలి దాన్ని, నేను చిన్న చూపు చూడటానికి నాకు ఇష్టం లేదు. సౌలుకు సంబంధించిన వ్యవహారం. సౌలు అప్పుడప్పుడు అలా పని చేసేవాడు, కానీ నిరంతరం ఆత్మతో నింపబడలే. కానీ వేరేస్ ప్రవక్తలు దావీదు సమూయేలు వీళ్ళందరూ నిరంతరం ప్రార్థన ఆత్మతో నింపబడ్డారు, ఆత్మతో నింపబడిన కార్యాలే చేశారు. రైట్. ఇప్పుడు పరిశుద్ధాత్మ మన మీద ఉన్నాడా లేదా, మనం ఆత్మతో నడిపించబడుతున్నాం అనేది మనకు అర్థమైపోవాలి. ఒక ఇన్సిడెంట్, ఈ విషయం ద్వారా మనము నిరంతరం ఆత్మ నింపబడినట్టుగా ప్రవర్తించామా? సౌలు ఆ రోజు మాత్రం ప్రకటించాడు,
మరి ఎప్పటికీ ప్రకటించలే. అది ఏంటది? రివైవల్ అనొచ్చు మనం. ఏంటది? ఉద్యమం. ఆ ఉద్యమంలో సౌలు కాదు, వాడు తాత వచ్చినా సరే మొరపెట్టాల్సిందే, ప్రకటించాల్సిందే. ఎందుకని? ఆ ఉద్యమంలో అందరూ నింపబడిపోతారు. దాన్ని కాపాడుకుంటే మాత్రం బహుశా నేను అనుకుంటాను అలా కాకుండా సౌలు అక్కడ పూర్తిగా పశ్చాత్తాపడి, ఆ ఆత్మ తాకిడిలో సంపూర్ణంగా పశ్చాత్తాపడి, నా దగ్గరికి పిలవండి దావీదుని, సమూయేలుని, నా గురించి ప్రార్థన చేస్తారు, ఇక్కడి నుంచి అయినా దేవునికి ఇష్టంగా బ్రతుకుతారు అంటే ఎలా ఉండేదో. కానీ అంత సీన్ లేదు. ఆల్రెడీ దేవుడు అన్నాడు, సమూయేలుకి అర్థమైపోయింది సౌలు పని అయిపోయింది, ఇక నువ్వు అంత కాన్సన్ట్రేషన్ దావీదు మీద చేయి చెప్పేశాడు. కాబట్టి ఇక వీళ్ళు ఎవరు ప్రయత్నం చేయలేదు. ఒకవేళ నేనైతే అనుకుంటాను ఒకసారి వీళ్ళు మాట్లాడదాం, సౌలుతో మాట్లాడదాం ఇప్పుడే. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పశ్చాత్తాపం ఉంటుంది, దాన్ని మనం కొనసాగించుకోవాలి. కానీ నాలుగు అయితే వెళ్ళి సౌలు గారు ఏమంటారు మరి, ఇప్పుడు కూడా అదే మైండ్ ఉందా, నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా, సమూయేలుని చంపేద్దాం అనుకుంటున్నారా అంటేప్పటికి సౌలు ఏం చేస్తారో తెలుసా? అది సమూయేలు తెలుసు. కొంచెం చెయ్యి పట్టుకోండి అంటాడు. ఎవరిని? దావీదుని, సమూయేలు. చెయ్యి పట్టుకోండి, కర్ర సరిపోవట్లేదు, కత్తిలాగా ఇవ్వండి, కసకనేతాడు. అంత దుర్మార్గుడు సౌలు. కనుక అవకాశం ఇవ్వలేదు. ఈయన బాధ అయింది, తర్వాత వెళ్తాడులే, మనం మాత్రం పారిపోదాం, అంత పరిస్థితి. ఆలోచిద్దామా? పరిశుద్ధాత్మ నింపుదల, లేకపోతే ఆత్మ ఎందరైతే ఆత్మ నడిపించబడటం అంటే నిరంతరం నడిపించబడుతున్నామా? వన్స్ ఇన్ ఏ వీక్, వన్స్ ఇన్ ఏ డే, వన్స్ ఇన్ ఏ ఇంకేదన్నా ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ అంటాడు కదా, మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు దుఃఖపడతాడండి. ఇప్పుడు మనము దేవునికి ఇష్టం లేని పని చేసామనుకోండి, పరిశుద్ధాత్మ హై వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని ఆయన ఏం చేస్తాడంట? దుఃఖపడతాడట. పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. అది ఆయన గ్రేట్ క్యారెక్టర్ అండి. ఒకవేళ అలా కోప్పడి కత్తి తీసుకుని వేసి పడేస్తే మనందరూ సెట్ అయిపోదాం. కానీ ఆయన దుఃఖపడతాడు తప్ప ఆయన అంతకు మించి మనల్ని హెచ్చరించలేడు. ఆయన విధానం అది. ప్రభు మొమాటం లేకుండా ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తాడు. మనం ఒప్పుకుంటే, మనం ఇష్టపడితే నేనెందుకు అంటే ఎవరేం చేయలేరు. రైట్, నేను ఎక్కువ అంతసేపు ఉండదలుచుకోలేదు. సో సౌలు ప్రవక్తలోనే సామెత వచ్చింది, కానీ ఈజ్ నాట్ ఏ ప్రాఫెట్. సౌలు ప్రవక్త సామెత వచ్చింది, ఒకరోజు ఎప్పుడో అలాగయ్యాడని. అట్లాంటి యాక్సిడెంటల్ స్పిరిట్ ఫీల్డ్ పనులే మనం చేస్తున్నాం. మనం కూడా అనుకున్నాం ఎస్ అంటే స్పిరిట్ ఫీల్డ్ అనగానే ఏదో సపరేట్ యాక్షనో లేకపోతే భాషలో ఇవన్నీ అది తర్వాత అసలు మన బిహేవియర్ చెప్పేస్తుంది వీఆర్ స్పిరిట్ ఫీల్డ్ ఆర్ నాట్, కొనసాగుతున్నామా లేదా అనేది మన ప్రవర్తన చాలా వివరంగా చెప్తాడు. ఎందుకంటే వెలుగుదూత కూడా కొన్ని వేషాలు వేసుకొస్తుంది అంటాడు పౌలు, వారి ప్రవర్తన ఫలమే మనం గమనించాలి తప్ప ఇంకేమీ లేదంటాడు. ఎన్నైనా చేయొచ్చు, దానికి ఎన్నైనంటే లిమిట్ లేదనమాట. అద్భుతాలు చేయొచ్చు, చచ్చిన లేపొచ్చు, భాషలు మాడొచ్చు, ప్రవచించవచ్చు, అన్నీ కావచ్చు. కానీ వెదర్ దట్ ఈస్ హోలీ స్పిరిట్ లేదా అనేది క్రియా ఫలితమే. క్రియలను బట్టే చెప్పాలట, వాళ్ళ బిహేవియర్ని బట్టే గమనించాలి, వేరే సొల్యూషన్ ఏమి లేదంటాడు పౌలు. అంటే ఎంత కష్టం ఆలోచించండి. ఇప్పుడు వచ్చేసి బాత్ చేసి వెళ్ళిపోతున్నారు, మ్యాజిక్లు ఎన్నో చేసి వెళ్ళిపోతున్నారు. వెదర్ హౌ దే ఆర్ అనేది ఎలా తెలుస్తుంది మనకి కదండి, ఎలా తెలుస్తుంది? సో అంత కష్టం. సో ఈరోజు మనం గమనించాల్సింది చూద్దాం. 8వ అధ్యాయం. ఓకే, ఇప్పుడు 2 విధాలుగా దేవుని కుమారులం అవుతున్నాం. ఒకటి ఫస్ట్ స్టేజ్ విశ్వాసం ఉంచడం ద్వారా, 2 ఆయన ఆత్మతో నడిపించబడడం ద్వారా మనం ఆయన బిడ్డలం అవుతున్నాం. ఇప్పుడు ఆ బిడ్డలం అయితే వచ్చే ఉపయోగాలు కూడా త్వరగా చూద్దాం, సమయం అయిపోతుంది. 26వ వచనం నుంచి త్వరగా కొన్ని మాటలు త్వరగా చదివేసి నేను క్లోజ్ చేసేస్తా. 26 ఇది రోమపత్రికే. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు. పరిశుద్ధాత్మ నింపబడిన వారికి కొన్న బహుమానాలు ఏంటంటే, గిఫ్ట్ లేకపోతే ఉపయోగం ఏంటంటే, ఆత్మ మన బలహీనతను చూసి మనకు సహాయం చేస్తాడట. మనం బలహీనంగా ఉన్నామండి, టైర్డ్ అయిపోయి ఉన్నామండి, అయినా ప్రార్థించాలని మనసు ఉందండి, అప్పుడు ఏం చేస్తాడట? మన పక్షంగా మొరపెడతాడు. చూద్దాం మాట చూడండి. అనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ అంటే రైట్గా దేవునికి ఎలా చెప్పాలో మనకు తెలియదండి. నిజంగా అందంగా ప్రార్థన చేస్తే ప్రభు వింటాడు అనుకోవడం పొరపాటు. ఆయనకి ఎలా ఇష్టమో మనకు తెలియదు. ఎవరు తెలుసు? ఆయన ఆత్మకే తెలుసు.
మనలో ఉన్న ఆత్మ, ఆ ఆత్మే మనలో ఉన్నాడు దేవుడు. కనుక ఆత్మ ఏం చేస్తాడట, యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతోటి మన పక్షంగా దేవుని ఆత్మ ఏం చేస్తాడట, దేవునికి విజ్ఞాపన చేస్తాడట. దేవుని ఆత్మ నింపటం అంటే అదండి, ఆ గొప్ప భాగ్యము, ఆ అడ్వాంటేజ్ అయితే ఆ బెనిఫిట్స్ ఉన్నాయి దేవుని ఆత్మ నింపబడినప్పుడు. మన పక్షంగా ఆయనే మన కొరకు విజ్ఞాపన చేస్తాడు, మొదటిది. తర్వాత ఇంకేంటంట, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. కనుక ఆయనే ఉండి పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడట. కిందకు వస్తే దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఏంటంట, దేవుని ఆత్మ నింపడుతున్నప్పుడు ఏం జరుగుద్దంట, సమస్తము సమకూర్చి జరిగిస్తాడట. రెండో బెనిఫిట్. ఇంకొక మాట చూద్దాము. జరుగుచున్నవని ఎరుగుదుము, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడు అగునట్లు. ఇప్పుడు యేసు ప్రభు జ్యేష్ఠుడు, మనం ఎవరం తర్వాత వారం. జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. ఇంకా చూడండి, ఎవరిని ఎరిగాడో వారిని నిర్ణయించాడు, ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాడు. అంటే నిర్ణయించిన ప్రకారము పిలువబడ్డాం. ముందు నిర్ణయించాడు, జగదుత్పత్తికి ముందే నిర్ణయించాడు. ఇప్పుడు మనల్ని పిలిచాడు. పిలిచిన తర్వాత ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాడు. మనల్ని పిలిచి ఏం చేశాడండి, నీతిమంతులుగా తీర్చాడు. ఇంకో మాట ఏంటి, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. దేవునికి మహిమ. మనల్ని ఏం చేశాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మహింపరుస్తాడు. మన యెషయా గ్రంథాలు కూడా చూసాం కదా, ఏంటంట, ఈ అన్యజనుల మధ్య దేవుడు మనల్ని ఏం చేస్తాడట, మహిమపరుస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. కనుక 3 పనులు, మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు, సమస్తం సమకూర్చి పెడతాడు, మనల్ని మహిమపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ చేసే మేలులు కనుక మనం కోరుకోవాల్సింది పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మను నడబడుతున్నామా లేదనేది. మరొక విషయాన్ని చూద్దాం. 5వ వచనం కూడా, 5 నుంచి కొన్ని వచనాలు కూడా చూస్తే మనము ఆత్మతో నడిపించబడుతున్నామా లేదా అనేది కొంచెం క్లారిటీ వచ్చేద్దని నేను ఆశపడుతున్నా. 5వ వచనం నుంచి, శరీరానుసారులు శరీర విషయం లేదు మనస్సుంతరు. ఏమండి, ఇక్కడ 2 మనసులు ఉన్నాయి, శరీర సంబంధమైన మనసు, ఆత్మ సంబంధమైన మనసు. ఈ శరీరమైన సంబంధమైన మనసు కలిగిన వారు ఏం చేస్తారంట, శరీరానుసారులు శరీర విషయంలో మీద మనస్సు ఉంచుతారు. ఓన్లీ ఈ ఫ్లెష్కి సంబంధించిన మనసే వాళ్ళది, ఇంకేమి ఉండదు. ఏదైనా శరీరానికి కనెక్ట్ చేసుకుంటారు. ఆత్మీయత అనేది కనపడదు. శరీరానుసారమైన వాటి మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయంల మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు ఏం చేస్తారట, ఆత్మ విషయం, ఆత్మ సంగతి ఏంటి, ఆత్మీయ ప్రయోజనం ఏంటి, ఇవన్నీ గమనిస్తారు. శరీర సంబంధులేమో ఏంటి, మనకి ఏంటి లాభం, శారీరకంగా ఏంటి లాభం అని చూస్తారు. ఆత్మ సంబంధులేమో ఆత్మీయంగా ఏది లాభం, ఆత్మీయ లాభం ఇప్పుడు కనపడద్దా, ఎప్పుడు కనపడద్దండి? ఆత్మలాభం ఎప్పుడు కనపడుతుంది, అది ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు కనపడుతుంది. శరీర లాభం ఇప్పుడే పరసలాభం అయిపోతుంది, లేకపోతే కొత్త బట్టలు వచ్చేస్తే, ఇది శరీర సంబంధమైన మనసు. కానీ ఆత్మ సంబంధమైన లాభం అక్కడికి వెళ్ళే వరకు. కనుక దానికోసం ప్రయాసపడతాం. ఎవరు చూసి వచ్చాడు, నీ మీదకే వచ్చేసిందా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాము. అదేంటి, శరీర సంబంధమైన మనసు. రైట్. ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసు ఉంటారు. శరీరానుసారమైన మనసు ఏంటంట, మరేం పర్లేదు నేను అలాగే ఉంటానంటే అది మరణం అంట. శరీర సంబంధమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనసు ఏంటంట, జీవము సమాధానం. రైట్. ఎలాగనగా నేను ఆత్మతో నింపడిన వ్యక్తి ఎలాగ ఆలోచిస్తాడో, ఎలాంటి మనసు కలిగి ఉంటాడో చదువుతున్నాను నేను. ఏమండి, ఇది టాపిక్ బయటకు వెళ్ళలేదు నేను. మనము ఆత్మానుసారంగా నడిపించబడుతున్నామా లేదా అనేది మనకు కొంచెం క్లారిటీ రావడానికి ఇది ఒక ఏమంటారు దాన్ని, మెజర్మెంట్ లేకపోతే చూసేది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఎలాగనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఈ శరీరానుసారమైన మనసు ఏంటంట, దేవునికి చికాకు. అంటే పరిశుద్ధాత్మలు నడిపించబడే వ్యక్తి
దేవుని చిరాకు పెడతాడా, సంతోషపెడతాడా? అది మనం ఆత్మతో నడిపించబడకపోతే దేవునికి విసుగు, సంతోష పెట్టలేం. ఆత్మానుసారం నడిపించబడుతున్నప్పుడు అది సంతోషం. సో విరోధమైనది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడినారదు. దేవుని వాక్యానికి లోబడింది ఏంటి? శరీర సంబంధమైన మనసు. మరి ఆత్మ సంబంధమైన మనసు దేవుని వాక్యం లోబడుతుంది. ఎందుకని? ఆయన ఆత్మ కదా మనలో ఉన్నది. ఇది ఎవరిది? దేవుని ఆత్మతో రాయించబడింది. కనుక దేవుని ఆత్మ మనం నడిపించబడుతున్నప్పుడు మనం ఎక్కువ ప్రేమించే దేన్ని ప్రేమిస్తాము? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాం, వాక్యం లోబడతాం. ఈ శరీరానుసైన మనసు లోబడదు, ఇంకో మాట ఏంటంటే ఏముంది? లోబడ నొల్లదు. నేను ఒక క్లారిటీ మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం ఎక్కువ దేవుని వాక్యం మీద శ్రద్ధ చూపెడుతున్నామా, మరి దేని మీదైనా శ్రద్ధ చూపెడుతున్నామా? మరి దేని మీదైనా శ్రద్ధ చూపెడితే శరీరానుసరైన మనసు లేదు. దేవుని వాక్యం వినడానికి, ధ్యానం చేయడానికి, ఆలకించడానికి, దాని గురించి మాట్లాడటానికి, దానికి విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నామా? మనం దేంతో నడిపించబడుతున్నట్టు? దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ గురించి ఈ మాటల జోలికి వెళ్ళరు. నేను ఇంకేమనదలుచుకోలేదు కదండి. పై కనపడే అవి ఉన్నాయా లేదా చూస్తారు, కానీ వాక్యం చెప్పేది ఏంటంటే మన బిహేవియర్ ఎలాగుంది, మనం శరీరానుసారులమా, ఆత్మానుసారులమా? వాక్యం మీద ఇష్టతుందా? వాక్యం లోబడుతున్నామా? వాక్యాన్ని విధేయత చూపెడుతున్నామా? వాక్యం ఆనందిస్తున్నామా? ఎందుకని? దేవుని ఆత్మ ఉంటే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు. దేవుని ఆత్మ లేకుండా శరీరానుసారం మనసు అనుకోండి, దీని పక్కన లోబడ నొల్లము. కనుక మనం చెక్ చేసుకోవచ్చు వెదర్ వీఆర్ నడిపించబడుతున్నాం ఆత్మ ద్వారానా కాదా అనేది. రైట్. సో లోబడనేరదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. ఇంకా క్లారిటీగా అంటే దేవుని సంతోషపరిచేది ఎవరు? ఆత్మానుసారులు. ఆత్మ ప్రకారం ప్రవర్తించేవారు, వారిని బట్టి దేవుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. శరీరానుసారంగా ప్రవర్తించేవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. దేవుడు మనల్ని బట్టి సంతోషించలేడు ఎప్పుడు? మనం శరీరానుసారంగా ప్రవర్తించినప్పుడు. అది గమనించాలి. రైట్. కనుక దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఆత్మయందు ఉన్నవారే కానీ అని రాయబడింది. ఏంటంట? మనము దేవుని ఆత్మ నింపబడితే ఇప్పుడు శరీర సంబంధులం కాదు, మరి ఎలాగా? ఆత్మ సంబంధులమే. కనుక ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆయనకి దేవునికి సంబంధం లేనివాడు అంట. క్రీస్తు ఆత్మ లేకపోతే మనం దేవుని వాళ్ళం కాదు. కానీ ఖచ్చితంగా మనం ఏం చేయాలంట? క్రీస్తు ఆత్మతో నింపబడిన వారముగా, దాని ప్రకారం ప్రవర్తించే వారముగా మనం ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. కనుక క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది. ఈ మాట గమనించండి. ఏంటంటే క్రీస్తు మనలో ఉంటే, లేకపోతే ఆయన ఆత్మ మనలో ఉంటే, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ ఆత్మ, మీ శరీరము పాపం విషయమై చచ్చిపోయింది. పాపం విషయంలో చచ్చిపోయిన దాన్ని మనం చూడగలం మళ్ళీని. అంత అలాగ ఉండాలి. చచ్చిన వాడిని దేని విషయంలో? ఏదైతే పాపం ఉందో, పాపం అంటే పెద్ద పెద్ద పనులు అనుకోకూడదు. ఇప్పుడు ఏంటి చెప్పండి? పాపం శరీరానుసారమైన మనస్సు మరణము, లేకపోతే పాపం. అంటే మన మనస్సు శరీరానుసారంగా వెళ్తుందా, అదే పాపం. ఆ పాపం విషయంలో మనం ఏమేమంట? చచ్చిపోయాం. సో ఇంతవరకు శరీరానుసారం మనసుగానే మనకి దేవుని వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేదు, ఇకేదో ఆతృత. ఇప్పుడు ప్రభు వాక్యం చెప్తుంది నువ్వు చచ్చినోడివి అవ్వాలి. దేని విషయంలో? శరీరానుసారమైన విషయంలో, పాప విషయంలో చచ్చినోడివి. కనుక ఇక్కడ దాంతో నాకు సంబంధమే లేదు. రైట్. క్రీస్తు మీలో ఉన్నడల మీరు మీ శరీరం పాప విషయం మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. ఇంకా చూడు, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉన్నడల. ఏంటంట? మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉన్నడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. ఏంటంట? చావునకు లోనైన మీ శరీరాలను కూడా తన ఆత్మ ద్వారా జీవింప చేయగలుగుతాడు అనేది దేవుని వాక్యం. రైట్. సో ఒక క్లారిటీ మరొకసారి చెప్తున్నా. పరిశుద్ధాత్మ నింపబడుతున్న మనకు కనబడే గుర్తులు ఏంటి అంటే, ఏమండి,
ఇంతవరకు మనం ఆలోచించేవి కాదు. ఇప్పుడు నేను చివరిగా ఆ 4 మాటలు, దేవుని ఆత్మతో నడిపించబడితే దేవునికి విరోధులుగా ఉండలేము, వాక్యానికి లోబడతాం, రైట్. 3వది దేవుని సంతోషపరుస్తాం. 4 చావునకు లోనైన మన శరీరాలని దేవుడు ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. ఈ గుర్తులు మనలో కనబడతాయి. చచ్చిన వాళ్ళంగా ఉండం, జీవం కలిగిన వారంగా, దేవుని ఆత్మ నింపబడిన వారంగా ఉంటాం. దీన్ని బట్టి మనము ఆత్మతో నడిపించబడుతున్నామా లేదా అనేది, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము అనేది, అది ఆత్మ నడిపింపు తెలిసిపోద్దండి మనకి. సో మన ప్రాధాన్యత శరీర సంబంధమైందా, మనం శరీరానుసారంగా ఉన్నాము, లేదు ఆత్మ సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా? ప్రభు దృష్టిలో ఖచ్చితంగా మనం ఆత్మ నింపబడిన వారము. ఒక్క మాట, చివరి మాట మరొకసారి చదువుదాం. 8:16 చదివి ప్రార్థన చేద్దాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. నా మాట చెప్తారు మీరు అందరూ ఒకసారి నా వెనకాల. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. మనము దేవుని పిల్లలమైతే వారసులం. చాలు. ఏమండి, మనము దేవుని పిల్లలమే అని ఆత్మ తానే మన ఆత్మతోటి సాక్ష్యం ఇస్తున్నాడట. కనుక మనల్ని మనం చెక్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఏమవుతున్నాము? ఆయన పిల్లలమైతే, ఆయన పిల్లలమైతే ఏం చేయొచ్చు? అడగవచ్చు. ప్రభు చిత్తమైతే కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్.